కరాటే ఛాంపియన్షిప్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కరాటే మాస్టర్పై బాధితులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో కరాటే మాస్టర్గా రాజ్ నాయక్ పనిచేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ముంబైలో జరిగే కరాటా ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికిన రాజ్ నాయక్ ఒక్కొక్కరు నుండి 22,000 చొప్పున వసూలు చేశాడని బాధితులు వాపోయారు. పలువురు తల్లిదండ్రులు తమ క్రెడిట్ కార్డులు ఇవ్వగా మరికొందరు డబ్బులు చెల్లించారని, నెలలు గడుస్తున్నా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోవడంతో నిలదీశామన్నారు. దీంతో రాజ్ నాయక్ తప్పించుకుని తిరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించనున్నట్లు బాధితులు చెప్పారు. అమౌంట్ కట్టాము సార్. సో మేమనుకున్నాము డబ్బులు కట్టింది అక్కడే కదా, సో ఇంకోటి అమౌంట్ కట్టింది రిటర్న్ వస్తాయని చెప్పాడు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని స్కూల్లో అవ్వలేదు సార్, ఆన్లైన్ త్రూగా స్కూల్ని చూసి అతన్ని నమ్మాలి సార్. పిల్లలందరూ జాయిన్ అయ్యేటట్టు ఆయన ట్రై చేసిండు. సో మా పాప కూడా ఇంట్రెస్ట్ చూపించింది, ఆయన చెప్పే మాటలకి ఇంప్రెస్ అయ్యి సో నేను కూడా జాయిన్ చేశాను. మా పాప కూడా ఇంట్రెస్ట్ చూపించింది, ఏదో ఫ్యూచర్లో తనకు కూడా ఫిట్నెస్ వస్తుందని చెప్పేసి, ఫిట్నెస్ బాగుంటుందని చెప్పేసి జాయిన్ చేశాను. సో తర్వాత మా పాపకి చాలా మంచి టాలెంట్ ఉందని చెప్పేసి వితిన్ 10 డేస్లోనే మీ పాపకు మంచి టాలెంట్ ఉంది సార్, 100లో ఒక్కరికి ఇట్లా టాలెంట్ ఉంటుందని చెప్పేసి అది నాకు ఒక్కరికే చెప్పింది అనుకున్నాను. అట్లా అందరి పేరెంట్స్కి అలాగే చెప్పేసి వితిన్ 10 డేస్లో నేను చెప్పి ఇట్లా ముంబై ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ఉంది సార్, మీ పాప సెలెక్ట్ అయింది అని చెప్పిండు. సో దానికి యాజ్ ఏ ఫాదర్గా తండ్రిగా నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. సరే సార్, కానీ ఈ బడ్జెట్ ఎంత అని అడిగితే తను ఇంత బడ్జెట్ 60-70,000 అని చెప్పాడు. సో ఆ బడ్జెట్ నాతో కాదు సార్, నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. కానీ అతను లేదు సార్, మీరు పాపను ఎట్లయినా పంపండి, మీ పాపకు చాలా టాలెంట్ ఉంది, మీకు ఈ అమౌంట్ కాకపోతే మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను, క్రెడిట్ కార్డ్స్ మీరు మీ దగ్గర ఉంటే అది ఇవ్వండి, అలా మీకు క్రెడిట్ కార్డ్ మీద ఇంత సమ్ అమౌంట్ ఎక్కువ స్వైప్ చేస్తే ఆ కమిషన్ బేస్ మీద మిమ్మల్ని ఫ్రీగా తీసుకొస్తానని నాకు చెప్పిండు అనమాట. అయితే నేను చెప్పాను నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేవు సార్, క్రెడిట్ కార్డ్స్ నా దగ్గర లేవు అంటే, లేదు సార్ మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ అరేంజ్ చేయండి, నేను వితిన్ మీకు ఇచ్చిన టైము 10-15 డేస్లో నేను ఇచ్చేస్తాను అది ఇదని అన్నాడు. సో అలా మాటలు చెప్పి కన్విన్స్ చేసి సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను, సరే ఇస్తాను. నేను ఎక్కడ నమ్మానంటే అతను స్కూల్ ప్రిమిసెస్లోనే ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి అతన్ని నమ్మాల్సి వచ్చింది. లేకపోతే ఇతను ప్రైవేట్గా ట్రైనింగ్ పంపించుంటే నేను అసలు ఇతన్ని నమ్మకపోతుండే. స్కూల్లో కేంబ్రిడ్జ్ స్కూల్ కరణ్బాగ్లో ఉన్న సైదాబాద్ స్కూల్ని చూసి స్కూల్ మీద అభిమానంతో, స్కూల్ మీద నమ్మకంతో అతనికి నేను క్రెడిట్ కార్డులు ఇచ్చాను. సో వచ్చాక అతను సమ్ 3,80,000 స్వైప్ చేశాడు, అందులో 50,000 రిటర్న్ చేసిండు, ఇంకొక 3,30,000 అంటే